ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బొక్కలు విరగొట్టి మూలన పడేసిర్రు. ఇక కేసీఆర్ కేల్కతం కాషాయం కట్టుకొని తీర్థయాత్రలకు పోవాలి. కేసీఆర్ కథ నడవదు, బీఆర్ఎస్ కోలుకోవడం అసాధ్యం, తట్టాబుట్టా సర్దుకోవాలి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి వినిపిస్తున్న మాటలివి. కాంగ్రెస్ లీడర్లే కాదు, బీజేపీ లీడర్లు కూడా ఇలాంటి మాటలతో కేసీఆర్పై సెటైర్లు వేశారు. కానీ వాళ్ళు ఊహించినంత బలహీనంగా తాను లేనని చెలో నల్లగొండ సభతో కేసీఆర్ నిరూపించిండు. ఎన్నికల్లో ఓడిపోయినా తుంటి ఎముక విరిగి 2 నెలలుగా రెస్ట్ తీసుకుంటున్న తన రక్తంలో ఉడుకు, తన మాటల్లో మంటల వేడి ఏమాత్రం తగ్గలేదని చూపించిండు. పిల్లి లెక్క ఉండను, నా కట్టె కాలే వరకు పులి లెక్కనే కొట్లాడతాను అని తన రేపటి రాజకీయ రణతంత్రాన్ని నల్లగొండలో రివీల్ చేసిండు. అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది, మీరు చూసిండ్రు. బడ్జెట్ జరుగుతుంటే ఏమైతుంది? బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం. ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు. కానీ అగమేఘాల మీద జరుగుతుంటే, ఆ రగడ జరుగుతుంటే, బిడ్డ మీ సంగతి బదాలను నిలబెడతా, మిమ్మలను ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చెలో నల్లగొండ నేను పిలిపించిన. ఎందుకంటే నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను. ఎట్టి పరిస్థితులలో 600 ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. నల్లగొండ సభలో తన ట్రేడ్ మార్క్ డైలాగులతో కాంగ్రెస్ ను కేసీఆర్ చీల్చి చెండారారు. తన నుంచి కార్యకర్తలు ఎలాంటి ఊర మాస్ స్పీచ్ ఎక్స్పెక్ట్ చేశారో అలాంటి 1000 వాలా ప్రసంగాన్ని డెలివరీ చేశారు. పవర్లో ఉన్నా లేకున్నా కేసీఆర్ ఎప్పటికీ కేసీఆర్ అని ప్రూవ్ చేశాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్య పాలకులపై ఎట్లయితే విరుచుకుపడేటోడో గట్లనే కాంగ్రెస్ ప్రభుత్వంపై మాటలతో దండయాత్ర చేసిండు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరిగితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చిండు. తనకే సొంతమైన సామెతలు, పంచ్ డైలాగులతో సభకు వచ్చిన వాళ్లకు గూస్ బంప్స్ తెప్పించిండు. తెలంగాణ నీళ్ల సెంటిమెంట్ను, రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ను చెడుగుడు ఆడుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, అభివృద్ధి కోసం తాను, తన ప్రభుత్వం చేసిన కృషిని గుర్తు చేసిండు. నల్లగొండ సభా వేదికగా పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్ సమర శంఖారావం పూరించిండని చెప్పవచ్చు. టీవీలో నా ఉపన్యాసం వింటున్న వాళ్ళను మీకు దండం పెట్టి నేను చెప్తా ఉన్నా, నేను మీ బిడ్డను. 15 ఏళ్ళు పోరాడి సాగు నోట్ల తలకాయ పెట్టి చివరికి సాగు దాకా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను. అందుకే నాకు గర్జు ఉంటది, ఫికర్ ఉంటది, తన్లాట ఉంటది, నాశనం కావద్దనే తపన ఉంటది. ఇవాళకి ఇట్లా మోపు చేసిన కరెంటు రేపు ఇస్తారా? మార్చిలో, ఏప్రిల్లో, మే నెలలో ఇస్తారా? అసెంబ్లీలోనే జనరేటర్ తెచ్చిపెట్టిండ్రు. అంతపాటు గనులు గొంగడి నాది కాదు, చెప్పులు నాది కాదు అన్నట్టు, నాకేం జిమ్మదారు లేదన్నట్టు, అధికారానికి అయితే వచ్చినాం మళ్ళీ చూసుకుందాం 5 ఏళ్ళు అన్నట్టు అన్నట్టు వ్యవహారం చేస్తే ఊరుకోరు, గర్జిస్తారు, నిలదీస్తారు, ఎక్కడికక్కడ ప్రజలు నిలబెడతారు. ఇది మునుపటి ఎడ్డి తెలంగాణ కాదు, లేచిన తెలంగాణ, టైగర్ తెలంగాణ ఈ తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక ఆ పార్టీ నేతలు కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించిర్రు. సభల్లోనూ అసెంబ్లీలోనూ ఆయన ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ దుమ్మెత్తి పోసిర్రు. బొక్కలు విరిగాయని, ఇక మంచానికే పరిమితమని వెక్కిరించిండ్రు. అవన్నీ మనసులో పెట్టుకున్న కేసీఆర్ వాళ్ళందరికీ నల్లగొండ సభలో జవాబిచ్చిండు. మిమ్మల్ని వెంటాడతాం, బతకనీయం, ఏం చేస్తారు? కేసీఆర్ని చంపుతారా? చంపి మీరుంటారా? రండ్రి తేల్చుకుందాం. ఎక్కడ దొరికితే అక్కడ నిలదీస్తాం. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? గట్టిగా ఉంటాయి, బందోబస్తుగా ఉంటాయి, ఒక్క దెబ్బతో 3 పళ్ళు ఊసిపోతాయి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు. చేతగాని చెమటలు, సన్నాసులు, దద్దమ్మల రాజ్యం, రైతు బంధు ఇవ్వడానికి మీకేం రోగం? మేడిగడ్డకు పోయి ఏం బీకుతారు? మేడిగడ్డ నా బొందలగడ్డనా అని తన మార్క్ డైలాగులతో కేసీఆర్ చెలరేగిపోయిండు. రైతు బంధు ఇస్తాను కూడా సాధన అయితే లేదా? ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా ఇయ్యరా? నియమ ఇస్తే ఇచ్చినవి, ఇవ్వకపోతే ఇయ్యలే, ఇస్తే ఇచ్చినవి, ఇవ్వకపోతే ఇయ్యలే. అన్నదాతలను పట్టుకొని, రైతులను పట్టుకొని రైతు బంధు అడిగాను అని చెప్పుతోని కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలురా మీకు? ఎట్ట మాట్లాడతారు? కండకావరమా? కన్ను నెత్తికొచ్చినాయా? ప్రజలని నానేది అట్లా? ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త, నోడు దురిసి మాట్లాడటోలారా. చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుగా ఉంటాయి. బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఒక్కటే చెప్పు దెబ్బతో 3 పళ్ళు ఊసిపోతాయి. దానికోసమైనా మీరు అడిగేది? ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? నీకు చేత కాకపోతే మాఫ్ చేయండి, నేను ఎందుకు చేరిస్తా అని చెప్పాలి. వెళ్తలేదు అని చెప్పాలి, మాకు చేయలేదు అని చెప్పాలి. కానీ అడిగిన చెప్తోని కొట్టాలి. కేసీఆర్ సెలో నల్గొండ అంటే కేసీఆర్ ను తిరగనీయం. ఇంత మోగోళ్ళ కేసీఆర్ ను తిరగనియారట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నే తిరగనియారా? ఏమి చేస్తారు? చంపేస్తారద్దా? చంపుతావా? దా వ్యాపారం చంపుతావదా? కేసీఆర్ ని చంపి మీరు ఉంటారా?
ఎల్ఎండి ఎంఎండి నింపాలి, రైతులకు నీళ్లు ఇవ్వాలి. కానీ ఏం చేస్తారు? మేడిగడ్డ పోతాము, బూరుగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాము. ఏ తోకమట్టు నాది మేడిగడ్డ అక్కడ. మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు మేము అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగ చేత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం మేడిగడ్డ అక్కడ పోయి? ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్లున్నాయి కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు. రైతుల ఈ కేసీఆర్ ను బదనాం చేయాలని ఒక దుష్ట బుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా? తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించకూడదని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని చెబుతూనే అందులో కరెంటు సంగతి లేదన్న కీలకమైన విషయాన్ని కేసీఆర్ బయటపెట్టిండు. అసెంబ్లీకి జనరేటర్ తెచ్చిన విషయాన్ని కూడా ఎత్తి చూపిండు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత విశ్రాంతికే పరిమితం కాలేదని, రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కేసీఆర్ నిశితంగా గమనిస్తూ వస్తున్నారన్న సంగతి నల్లగొండ సభతో తేలింది. చరిత్రలో లేదు. అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టి వీళ్ళ తెలివికి అసెంబ్లీలనే మీకు తెలివి లేక, నడపరాక, చాతగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుదాం అనుకుంటున్నారా? అట్లా కాదు బిడ్డ, జాగ్రత్త. బతకనీయం, ఎంబడబడతాం, వేటాడతాం. ఇదే జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న మాట్లాడిండు అసెంబ్లీలో, మీరు కూడా విన్నారు. ఉమ్మడి రాష్ట్రమే నయం ఉండినట్టు ఆయనకట. ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే, ఇప్పుడు మంచిగా లేదట. మరి శ్రీకాంతాచారి ఎందుకు చచ్చిపోయింది? ఇదే జిల్లాలో ఉంటే బిడ్డ ఎందుకు చచ్చిపోయిన ఉద్యమకారులు? అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది? లక్షల మంది, కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు? ఇంత సోయి తప్పి మాట్లాడతారు మంత్రులు. ఇది రాజకీయ సభ కాదని చెబుతూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు పిడికిలి బిగించి కొట్లాడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. చలో నల్గొండ సభతో అటు కేసీఆర్ కు, ఇటు బీఆర్ఎస్ కు పార్టీ నయా జోష్ వచ్చినట్టయింది. ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివిలేక వాళ్లకు వ్యతిరేకమని అనుకుంటున్నారు. నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా. ఉవ్వెత్తిన మనం ఉద్యమంలాగా ఎగిసి పడకపోతే, మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు. మీరు ఈ మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో. ఎవ్వడు రాడు. ఆనాడు ఫ్లోరైడ్ నాడు ఎవడు రాలే. ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాసి కబుర్లు చెప్పి, కానీ తర్వాత ఎవడు రాడు. ఓటు గుద్దినం గడ్డకెక్కిందంటే మన ఈపుల గుద్ది మనల్ని బొందలు నూకుతుండే తప్ప ఎవడు రాలే. ఇది జరిగిన చరిత్ర, ఇప్పుడు జరుగుతున్న చరిత్ర. దయచేసి మీరు గమనించాలి. ఇది ఆషామాషి కాదు. ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, రాష్ట్ర నాయకులకు కాదు. ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు గాని, కేంద్ర ప్రభుత్వానికి గాని, కేంద్ర నీటిపారుదల మంత్రికి గాని, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు గాని ఒక హెచ్చరిక ఈ నల్లగొండ చలో నల్గొండ సభ.